హలో గైస్. సో ఇన్ని రోజుల నుంచి శాండ్ పేపర్ ఎలా చేయాలనేది నేను చూపించలేదు. సో ఇది వచ్చేసరికి శాండ్ పేపరు 400 నెంబర్ మనం యూజ్ చేయాల్సింది. ఈ నెంబర్ ఉన్న శాండ్ పేపర్ యూజ్ చేయాలి మనం ఏదైనా పార్ట్కి పెయింట్ చేసే ముందు. సో ముందు దీని మీద ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో నేను చిన్న పీస్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పార్ట్ తీసుకొని మీకు కావాల్సిన ఐటమ్ని ఈ వాటర్లో కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో ఫస్ట్ పేపర్ని నానబెట్టండి. కొంచెం ఐటమ్ని కూడా వాటర్తో కడిగేసేసి పేపర్లో కొద్దిసేపు నానబెట్టి పేపర్ని తీసి దీని మీద పెట్టి ఇలా రబ్ చేయండి. మనకి మొత్తం పెయింట్ అంతా బాగా కట్ అవ్వాలి. బాగా శాండింగ్ చేస్తే మీకు ఈ పైన ఉన్న లేయర్ మొత్తం కట్ అయిపోతుంది. ఏది పడితే అది తీసుకొని ఏ శాండ్ పేపర్తో పడితే ఆ శాండ్ పేపర్తో చేయకండి. సో అలా చేస్తే ఏమైందంటే మొత్తం పార్ట్ అంతా ఎక్కువ గీతలు పడిపోయి బాగా రఫ్నెస్ ఎక్కువ వచ్చింది. మీకు అలా పాడవకుండా నీట్గా రావాలంటే 400 నెంబర్ పేపర్ని యూజ్ చేయండి. మీకు నేను లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను అవుట్పుట్ ఎలా ఉందనేది శాండ్ చేసిన తర్వాత. ఇదిగోండి గైస్, ఆరిపోయిన తర్వాత ఇలా ఉంది. సో చూసారు కదా ఇందాక ఎంత గ్లేజింగ్ ఉందో, శాండింగ్ చేసిన తర్వాత మొత్తం నీట్గా వచ్చేసింది సర్ఫేస్ అంతా స్మూత్గా.